నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అన్నప్పుడు ఎక్కువగా ఎవరు సంతోషించారు తెలుసా అండి? ఒక పిల్లోని కన్నా తల్లిదండ్రులు కాదు, ఇద్దరు పిల్లల కన్నా తల్లిదండ్రులు కాదు, ముగ్గురు నలుగురిని అంటారు చూసారా, అలాంటి తల్లిదండ్రులు బాగా ఎక్కువగా సంతోషించారు. ఎందుకంటే ముగ్గురికి అయితే కనుక మొత్తం 3 15,000 వస్తాయి, నలుగురికి అయితే 4 15,000 వస్తాయని ఎక్కువగా సంతోషపడ్డారు. సంతోషపడ్డ సందర్భం ఏమైనా ఉందంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చెప్పున మేము వేస్తాం అన్నప్పుడు బాగా ఎక్కువగా సంతోషపడ్డారు. కాకపోతే పడ్డ సంతోషం ఇప్పుడు మళ్ళీ ఆవిరైపోయిందేమో అని అనిపించింది. ఎందుకంటే నీకు 15,000 అన్నది కాస్త నీకు 13,000గా మారబోతుందంట. కాబట్టి అందరికీ అన్నదే అందరికీ కాదు కొందరికే అవ్వబోతుందంట. నిజంగా ఈ మాటల్లో వాస్తవం ఉందా అంటే 15,000 కాదా ఇప్పుడు వేసేది 13,000 వేస్తున్నారా అంటే మొత్తం అందరి పిల్లలకే కాదా కొంతమంది పిల్లలకేనా అని అంటే కనుక సాక్షిలో ఒక ఐటెం అయితే రాశారు. అది చదువుదాం, అది విందాం, ఒకసారి విందురు. కానీ ముందు ఫస్ట్ ఈ వివరాలన్నీ చెప్పే ముందు నాతో రిక్వెస్ట్ ఉంది, రాష్ట్రం మొత్తం తెలియాల్సిన వీడియో, అందుగురించి మీరు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అందుకని లైక్ చేయడం మీ బాధ్యత, నా బాధ్యతగా నేను చెప్తున్నాను కాబట్టి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక. మరి ముఖ్యంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ తల్లికి బంధనం 13,000 అన్నారు కొంతమంది, 15,000 అన్నారు కొంతమంది, అందరికీ అన్నారు కొంతమంది, కాదు కొందరికి అన్నారు కొంతమంది. ఎవరి మాటలు నమ్మాలో ఏంటో కన్ఫ్యూజన్లో తల పగిలిపోతుంది. కాబట్టి వివరాల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి. 30 లక్షల మందికి ఎగనామం పెట్టబోతుందంటే ఈ ప్రభుత్వం 30 లక్షల మంది విద్యార్థులకి ఎగనామం పెట్టబోతుందంట. అది కూడా కేవలం 13,000 ఇవ్వబోతుందంట. అదేంటబ్బా నీకు 15,000 నీకు 15,000 హోరెత్తిచ్చేయారండి. నిజంగాను ట్రెండింగ్ బాగా అసలు భయంకరంగా ట్రెండ్ అయిన వీడియో ఏదైనా ఉందంటే కనుక ఓన్లీ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఆ వీడియో ట్రెండ్ అయినంత విధంగా ఎక్కడ ట్రెండ్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 15,000 కాదు 13,000 అంటారేంటి? అది కూడా 30 లక్షల మంది విద్యార్థులకి ఎగనామం అంటారేంటి అని అంటే కనుక నీకు 15,000 నీకు 15,000 అన్నారు. తీరా ఆ మాట మార్చేశారు. ప్రతి తల్లిని ప్రతి విద్యార్థిని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు యూడైస్లో ఉన్నది 87,42,000 అంటే యూడైస్ అంటే ఒక వెబ్సైట్లో పెట్టారంటే వీళ్ళు. కానీ ఆ వెబ్సైట్ యూడైస్ అనే వెబ్సైట్లో 87,42,000 మంది విద్యార్థులు ఉన్నారంట. కానీ వీళ్ళందరికీ అంటే 87,42,000 మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం డబ్బులు వేయాల్సి వస్తే కనుక ఎంత ఖర్చు అవుతుందంటే 13,112 కోట్లు. అంటే 13,112 కోట్లు అవసరం అవుతుందంట. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఆ సొమ్ము ఎంత అంటే 8,745 కోట్ల రూపాయలు. అదేంటిది 13,112 కోట్లకి 8,745 కోట్లే వేస్తే కనుక మరి ఈ మొత్తం అంటే 8,745 కోట్లకి ఎంతమంది విద్యార్థులకి పంచుతారంటే కనుక ఈ మొత్తం 58 లక్షల మందికే సరిపోతుంది. 58 లక్షల విద్యార్థులుగా సరిపోతుంది. 8,745 కోట్లు డివైడెడ్ బై 15,000 చొప్పున కొడితే 58 లక్షల మందికి మాత్రమే విద్యార్థులు సరిపోతుంది. మరి గత ఏడాది 13,112 కోట్లు అంటే గతంలో ఇవ్వాల్సిన కింద సంవత్సరం ఇవ్వలేదు, ఆ ఇవ్వాల్సిన 13,112 కోట్లు 2 ఏళ్లకు కలిపి 30,000 చొప్పున ఇవ్వాలని చాలామంది తల్లులు అడుగుతున్నారని, అలాగే 13,000 ఒకేసారి ఒకే మొత్తం ఇస్తారా లేక వాయిదాల పద్ధతిలో ఏమైనా ఇస్తారా? 15,000 అన్నారు, 15,000 కాదు 13,000 ఇస్తారేమో అని అనుకుంటున్నారు. ఆ 13,000 కూడా ఒకేసారి ఇస్తారా, అది కూడా వాయిదాల పద్ధతిలో ఇస్తారా? ఇలాగా ఒకటి కాదు చాలా అనుమానాలు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడే ఇట్లుంటే తీరా నగదు జమ అయ్యేసరికి ఎంతమందికి ఎగ్గొడతారని చాలామంది తల్లులు భయపడుతున్నట్లు ఒక వార్త అయితే కనుక ప్రచురించడం అయితే జరిగింది. కాబట్టి అంటే 30 లక్షల మంది విద్యార్థులకి ఎగనామం పెడుతున్నారు అనేది కనుక మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి నిజంగా వాస్తవం చూస్తే కనుక 30 లక్షల మందికి ఎగనామం పెడుతున్నారంటే కనుక ఏదైతే ఆ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో ఉన్నదానికి దీనికి పొంతం లేదు. అది తర్వాత సాక్షిలో ఒక రంగం ప్రచురించారు ఏంటంటే ఈనాడులో 67,27,000 మందికి నేడు తల్లికి వందనం వేయబోతున్నారు. 67,27,000 మందికి తల్లికి వందనం వేయబోతున్నారు. తల్లుల బ్యాంక్ ఖాతాల్లో 8,745 కోట్లు జమ అవుతుంది. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 24,65,000 మంది లబ్ధిదారులు అధికంగా వేస్తున్నట్టే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అనేది కనుక వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం అసలు ఏంటనేది. ఎలా అంటే ఆర్థిక మంత్రి పయ్యవులు కేశవ్కు సీఎం గారు సూచించారు. ఏమని?
67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును ప్రభుత్వం జమ చేయాలి. ఇందుకు అవసరమయ్యే 8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గుర్తించిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళకందరికీ వేయాలని. అంతేకాదు ఇంకోటి ఏంటంటే, గతంతో పోలిస్తే ఈసారి లబ్ధిదారులు పెరిగారు అని అంటున్నారు వీళ్ళు. వైకాపా హయాంలో అమలు చేసిన అమ్మఒడితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. పెరగదా మరి? సంవత్సరానికి స్కూళ్ళలో జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అంశమే లేదు, కానీ పెరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి గత ప్రభుత్వంతో 4 ఏళ్ళు మాత్రమే అమ్మఒడి అమలు చేసింది. 2022-23లో చివరిసారి 42,61,965 మంది తల్లులకు అమలు చేస్తే 6,392 కోట్లు చిల్లర జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కోటి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంలో లబ్ధిదారులు 67,27,164 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే లబ్ధిదారులు అంటే 24,65,199 మంది పెరగ్గా నిధుల వ్యయం 2,356 కోట్ల చిల్లర పెరిగిందనేది వీళ్ళు చెప్తున్న మాట. కాబట్టి దీంట్లో వాస్తవాలు ఏంటంటే, నిజంగా అంటే ఏదైతే ఒక వెబ్సైట్లో పెట్టారో, ఆ వెబ్సైట్ యూడైస్ అనే వెబ్సైట్లో పెట్టారో, ఆ యూడైస్ అనే వెబ్సైట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే కనుక 87,42,000 మంది ఉన్నారు. 87,42,000 మంది. కాకపోతే ఎంతమందికి ప్రభుత్వం వేస్తుందిరా అంటే కనుక ఏంటి, చాలామందికి తగ్గిపోతుంది కదా. 87 లక్షల మంది ఉండగా 30 లక్షల మంది దాకా ఎగనామం పెడుతున్నారు అని అంటున్నారు. కానీ ఈ 30 లక్షల మంది విద్యార్థుల్లో మేముంటామనే ఆందోళన అయితే ఉంటుంది కదా. వాస్తవమేనిది అసలు నిజంగానో ఈ యూడైస్లో ఉండేదే జరగబోతుందా అని అంటే కనుక చూడాలి. ఈరోజు ఖచ్చితంగా దాని విధి విధానాలు వివరాలు పూర్తిగా అమలు చెప్పేసి దాన్ని వేస్తారన్నారు. ఇంకా వాళ్ళ వెబ్సైట్లో అంటే టీడీపీ వెబ్సైట్లో కానీ, ట్విట్టర్ ఖాతాల్లో కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఖాతాల్లో కానీ ఎక్కడ కూడా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక ఇంకా మెన్షన్ చేయాలి, వాస్తవాలు మాట్లాడాలంటే కనుక. కాబట్టి ఎందుకని మెన్షన్ చేయలేదు అర్థం కాలేదు. ఇప్పుడు అది భారీ పండగగా చేయబోతున్నారు ఖచ్చితంగా, కాబట్టి అది వేయబోతున్నారు కాబట్టి అన్నీ అక్కడ వివరిస్తారని కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ 30 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి, నిజంగా ఇంతమంది సంఖ్య ఉందా, అంతమందికి ఎగ్గొట్టే కార్యక్రమం జరుగుతుందని అంటే కనుక నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా అయితే కనుక ప్రతి విద్యార్థికి అన్నారు కాబట్టి అఫ్కోర్స్ ప్రతి విద్యార్థికి వేసేయచ్చు. ఎవరికి మధ్యలో ఎగనామం పెట్టే ఆలోచన అయితే కనుక తీసుకోరు, ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ప్రతి విద్యార్థి కానీ హామీ ఇచ్చారు కదా. ఇది ఇంచుమించుగా ఇది అసలు తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం తెలుగోడు ఎక్కడుంటే అంత లెక్క పాకింది ఇది. తల్లికి వందనం అనేది ప్రతి విద్యార్థికి 15,000 అనేది అసలు బాగా బుర్రలోకి ఎక్కిన పథకం ఏదన్నా ఉందంటే కానీ ఇదే. దీని మీదే చాలామంది ఆసక్తి చూపుతున్నారు వాస్తవంగా. కాబట్టి తల్లులు అలాగే ఈరోజు యాక్చువల్గా అయితే కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన కంప్లీట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం పాలన కంప్లీట్ అయిన ఏడాది పాలన కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో జరగబోయే కార్యక్రమంలో ఇది అట్టహాసంగా దీన్ని అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి అంటే 13,000 ఇస్తారో లేకపోతే దాన్ని 2-3 దఫాలుగా ఇస్తారో అనేది ఉండకపోవచ్చు నాకు తెలిసి బహుశా. కాబట్టి అందరికీ ఫుల్ ఫ్లెడ్జ్గా వేసేస్తారో దాంట్లో డౌట్ లేదు, నాకు తెలిసి అనుకున్నాను నేను. కాబట్టి అంతేకాదు వాయిదాల ప్రకారంగా అయితే ఉండదు నాకు తెలిసి. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ కామెంట్ చేయండి, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ కామెంట్ చేయండి, అంతేకాదు లైక్ చేయండి ఫస్ట్, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. అలాగే కొత్తగా మనం ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.